నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన శోధన అంతటిని దేవా నా మనసులో నా హృదయంలో ఉన్నటువంటి రోగములను తొలగించండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు నాయన, ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు నాయన, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు నాయన. ఎవరు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ నాకు సహాయం నిరాకరిస్తూ ఉన్నారయ్యా. ఒకవేళ నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని చేత, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము చేత దేవుడు నిన్ను దర్శించిపోతా ఉన్నాడు. ఈ రాత్రి ఏ వ్యాధితో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ దుఃఖముతో ఉన్నావు, ఏ రోదనతో ఉన్నావు, ఏ మనసులో హృదయంలో బాధ కలిగి ఏడుస్తూ ఓ దేవా అని నువ్వు మొరపెడుతూ ఉన్నావు. నీ దేవుడు ఈ రాత్రి నువ్వు తట్టబోతా ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించు, రెండు చేతులు జోడించి దేవా నీవు నన్ను తాకు నాయన, నీవు నన్ను ముట్టుకో నాయన, నాలో ఉన్న శోధనను తొలగించు, నాలో ఉన్న రోగమును తొలగించు, నా కుటుంబాన్ని సరిచేయి నాయన, నా కుటుంబాన్ని కట్టు నాయన, నా బిడ్డలకు జ్ఞానమును దయచే నాయన అని ఈ రోజు నువ్వు మనసారా దేవుడు అడుగుతావా? క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన తన యొక్క ప్రాణమును మన కొరకు ధారాళముగా చెందించాడు. ఏముందని ఆయన మనల్ని చూసి ప్రేమిస్తూ ఉన్నాడు. డబ్బున్నంత వరకు నీతో నీ స్నేహితులు ఉంటారు, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు నీతో నీ బంధువులు ఉంటారు. నీతో వారితో మంచిగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నీ చుట్టూ చేరి నిన్ను పలకరిస్తారు, ఎలా ఉన్నావని అడుగుతారు. ఒకసారిగా నీ ఆరోగ్యం క్షీణించిన మంచాన పడితే కనీసం నీ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావని అడిగేవారు ఉండరు. ఏమైనా విశ్వాసులారా, నువ్వు మనసుతో హృదయంతో దేవా నీ చిత్తమైతే నన్ను ముట్టు నాయన, నీ చిత్తమైతే నీ యొక్క అమూల్యమైన రక్తము చేత నన్ను కడుగు నాయన. నీ భారమైన సిలువను నా కొరకు మోస్తా ఉన్నావే, నీ శరీరము పొలము వలె దున్నబడింది, ఆయన శరీరము నీ కొరకు నా కొరకు కొరడాల చేత దున్నబడింది. రక్తపు ముద్దలు మాంసపు ముద్దలు ఆయన శరీరం అంతా ఓడగొడుతూ ఉన్నది. యేసు ప్రభువైన అందమైనటువంటి ముఖం మీద ఒకడు గుమ్ము వేసి ఆయనను గేలను చేసి, ఆయనను పిడుగుద్దులు గుద్ది ఒకడు గేలను చేశాడు. ఇల్లు గుద్దిన వాడు ఎవడో చెప్పు. ఆయనను బంతులాడారు, గేలను చేశారు, గేలను చేశారు. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? ఇదంతా ఎవరి కోసమో తెలుసా? దేవుడు నిన్ను ముట్టుకోవటానికి, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించడం కొరకు, దేవుడు నీ బిడ్డలకు జ్ఞానమును దయచేయాలని, దేవుడు నీ కుటుంబంలో శాంతిని దయచేయాలని, దేవుడు ఆయన మరణమును ఆయన రక్తమును ధారాళముగా కాల్చింది ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు. మనందరం కలిసి దేవుణ్ణి, ప్రభువా అర్హత లేనటువంటి నన్ను అర్హుడుగా ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపయే నాయన అంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ మనసారా దేవుణ్ణి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. ఒకసారి మీ కనులు తెరిచి ఆకాశం వైపు మీ చేతులు చూపిస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ నాతో రెండోసారి పాట పాడుతూ స్తోత్రం.